నీకు ప్రాణమైన రాసిస్తా. హలో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంది, అక్కడ చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ను మొదటిసారి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి. ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఛానల్ తీసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ప్యానల్ జూమ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఈ పిఎన్జీని బ్యాక్ వచ్చేసేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఇది ఒకటి బెంచ్ పిఎన్జీ ఛానల్ తీసుకోండి. ఈ పిఎన్జీని స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. కొద్దిగా ఇక్కడ ఉంచేయండి, ఇది సైడ్లో. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచాలి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక్కొక్క ట్రీ పిఎన్జీ ఛానల్ తీసుకోండి. ఈ క్రాప్లోకి వెళ్ళండి. కొద్దిగా ఇట్లా క్రాప్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ ఒక 20% పెంచుకోండి. ఈ పిఎన్జీని కొద్దిగా ఇట్లా పెద్ద చేసి ఇటు సైడ్లో ఉంచేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచాలి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఒకటి ఫ్లవర్ పిఎన్జీ ఛానల్ తీసుకోండి, ఇటువైపు ఉంచేయండి. దీన్ని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ ట్రీ పిఎన్జీ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. కిందికి వెళ్ళి కింద హెచ్వి అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలా చూడండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి, ఇక్కడ పైన ఉంచేయండి. ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. రౌండ్ షేప్లోకి వెళ్ళి రౌండ్ షేప్ తీసుకోండి. కొద్దిగా ఇట్లా రౌండ్గా చేయండి. ఈ ఫెదర్ ఫుల్గా పెంచేసేయండి. కొద్దిగా ఫోటోను పెద్ద చేయండి. ఇట్లా పైకి ఉంచేయండి. ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఒక 40% ఉంచండి ఇది ఒపాసిటీ. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోను కొద్దిగా ఇట్లా పెద్ద చేసి ఇక్కడ ఉంచేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ అంతవరకు డ్రాగ్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోను పెద్ద చేయండి, ఇటువైపు ఉంచేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ అంతవరకు డ్రాగ్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఇక్కడ ఫ్లిప్ స్క్రీన్లోకి వెళ్ళండి. వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కిందికి వస్తే క్రోమా కీ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి వెళ్ళండి. కింది ఆప్షన్ ఎంచుకోండి. ఈ రెండు తగ్గించి బ్లూ కలర్ ఫుల్గా ఉంచండి. ఈ కీస్ కొద్దిగా అడ్జస్ట్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళి స్పీకర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మ్యూట్ అయిపోతుంది వాల్యూమ్. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. కొద్దిగా వీడియో జరిపి ఇట్లా క్రాప్ చేయండి వీడియోను. బ్యాక్ వచ్చేసేయండి. వీడియోని కొద్దిగా చిన్న చేసి ఇటు సైడ్ ఉంచేయండి. ఇక్కడ కిందికి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి. లైనర్ డాడ్జ్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి రండి. సాచురేషన్ కొద్దిగా పెంచండి. కాంట్రాస్ట్ కొద్దిగా పెంచండి. ఇక్కడ కింద హైలైట్స్ అని ఉంటుంది, హైలైట్స్ కొద్దిగా పెంచండి. కిందికి వెళ్తే హెచ్ఈ అని ఉంది, ఇది కొద్దిగా పెంచుకోండి, ఒక 90% వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో కరెక్ట్ వచ్చిందా లేదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. కొద్దిగా ఇది కలర్ఫుల్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ పార్టికల్ వీడియో ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. సాచురేషన్ పెంచండి. కాంట్రాస్ట్ పెంచండి కొద్దిగా. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం మనం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి.
ఇక్కడ సేవ్ యాజ్ వీడియో వస్తుంది. సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.